హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే నిన్న పులిహోర చేశాను. అది కూడా చింతపండు రసంతో పులిహోర చేశాను. ఒక్కసారి మీరు కూడా ఇలా నేను చేసినట్టుగా పులిహోర చేయండి. ఎప్పుడైనా పూజలకైనా దేవుని దగ్గర ప్రసాదాలకైనా ఈ విధంగా చేశారనుకోండి, చాలా బాగుంటుంది. తినేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది అంటారు. అందరికీ నచ్చుతుంది. అయితే నేను ముందుగానే అన్నం వండి పెట్టుకున్నానండి. ఈ పులిహోర కోసం నేను చింతపండుతో చేస్తున్నాను అన్నాను కదా, దానికోసం ముందుగానే చింతపండు కూడా నానబెట్టి పెట్టాను. ఇప్పుడైతే నేను ముందుగా కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్ లానే రావాలి. అవి బ్లాక్ కలర్లో కొంచెం వచ్చిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే నేను ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చీలు చించేసుకొని వేస్తున్నాను. ఎండుమిర్చితో కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే నేను శనగపప్పు అలాగే పల్లీలు వేశాను. ఇంకా మినప్పప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఇవి 2 వేశాను. తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ జిమ్ముతుంది కదా, అందుకోసం మూత పెట్టేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులో ఒక 3 పచ్చిమిర్చిలు కట్ చేసి వేసాను. ఎక్కువగా వేయకూడదు, అసలు వేయకున్నా పర్లేదు. మనం ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి, పులిహోరలో ప్రసాదానికి కాబట్టి ఎక్కువ వేయకున్నా పర్వాలేదు పచ్చిమిర్చి. అవి వేగిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పక్షులు కూడా నాతోని వాయిస్ ఓవర్ ఇస్తున్నాయండి. అలా వేగిపోయిన తర్వాత ఇంతకుముందు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని పేస్ట్లా చేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసం అంతా ఇందులో పోస్తున్నాను. ఇదంతా మంచిగా మరగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ప్రసాదానికి. మనం ఇంకా ఏవి పొడులు అవి ఇవి అంటే నువ్వుల పొడి, పల్లీల పొడి అట్లాంటివి కూడా యాడ్ చేస్తారు కదా, అట్లా ఏవి యాడ్ చేయకుండా సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చింతపండు రసం అంతా దగ్గరికి వచ్చేయాలి, చింతపండు గుజ్జులా వచ్చేయాలి అంత దగ్గరికి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలేసి ఈ చింతపండు రసం అంతా దగ్గరికి వచ్చింది. నేను వండి పెట్టిన అన్నం ఉంది కదా, అది ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. అన్నంకంతా ఈ చింతపండు రసం అంతా పట్టేట్టుగా మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి, పులిహోర రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పుల్లగా చాలా బాగుంటుంది. మనం ప్రసాదానికి కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి పెట్టారనుకోండి, ఎప్పుడైనా ప్రసాదాలుగా మిమ్మల్నే చేయమంటారు పులిహోర మాత్రం. అంతేనండి, చాలా ఈజీగా ఎవ్వి యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.